మనము ధ్యానం చేసుకుందాం. చూడండి, మీ బైబిల్ తీసి హెబ్రీలకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 11వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లు. ఆ తర్వాత మిగతా భాగం మీరు తర్వాత మీరు కంఠించ చేసుకోండి, చదువుకోండి. ఈ రాత్రి ఈ పూట మీరు మందులు కాక, ఆ మాటకు అర్థం ఏంటంటే, మందులు అంటే ఏదో శారీరకంగా బలహీనతలకి అనారోగ్యాలకి వాడే ట్యాబ్లెట్స్ కాదు అని కాదు. ఆత్మ సంబంధంగా బలహీనులని, ఆత్మ సంబంధంగా ఆసక్తిని కోల్పోయిన వారిని, ఆత్మ సంబంధంగా స్పిరిచువల్గా డల్ అయిపోయినోళ్ళు, వీక్ అయిపోయినోళ్ళు అని, వెనుకబడిపోయినోళ్ళని ఆ మాటకై అర్థం. అందుకని మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోవాలి అని దైవవాక్యము మనకు తెలియపరుస్తుంది. ఎలా నడుచుకోవాలండి? మనం ఎలా నడుచుకోవాలని వాక్యం మనకి బోధిస్తుంది. మీరు బలహీనులు కాకుండా, వెనకబడిపోయిన వాళ్ళు కాకుండా, ఆసక్తిని కోల్పోయిన వాళ్ళు కాకుండా, మందామతులు కాకుండా, మీరు విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారే, వారిని పోలి మీరు నడుచుకోవాలి అని. ఇక్కడే ఈ అధ్యాయంలో దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినప్పుడు 13వ వచనంలో ఉంది. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమనండి? ఒంటరిగా ఆ యొక్క అబ్రహాముని పిలిచి, నేను నిన్ను, బైబిల్ చూడండి, బైబిల్ చదువుకోగలిగిన వారు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును, నేను నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును అని అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశారు. నిశ్చయముగా నేను నా తోడు అని ప్రమాణం చేసి చెప్పారు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. అబ్రహాము భయపడుతూ ఉన్నారు. ఇక తన జీవితం ఇలాగే ఉండిపోతుందేమో, ఇలాగే ముగిసిపోతుందేమో, సంతానం లేని వాడిని అయిపోయాను కదా, దేవా నీవు నాకేమిస్తే ఏమి లాభం, నాకు
నాకు ఈ ఆస్తి అంతటికి ఎంతో ఇచ్చావు, అంతటికి ఆ ఎలియాజరే వారసుడు అవుతాడు కదా అని ఆయన తలంపులు. ఆదికాండం 15వ అధ్యాయంలో మీరు చదువుకుంటే దేవుని వాక్యము, యెహోవా వాక్యము అతని యొద్దకు దర్శనమందు వచ్చి ఇలాగ చెప్పారు, అబ్రామా నువ్వు భయపడకు, నేను నీకు కేడెం, నేను నిన్ను విస్తరింపజేస్తాను, నేను నిన్ను ఆశీర్వదింతానని చెప్పారు. ఇది అబ్రహాముకు దేవుడిచ్చిన వాగ్దానం. వినండి, అయితే ఆ వాగ్దానం దేవుని వాగ్దానం కదా, ఆ వాగ్దానాన్ని, ఆ ప్రామిస్ని దేవుడు ప్రామిస్ చేసిన దానిని అబ్రహాము జీవితంలో దాని నెరవేర్పు ఎలాగ జరిగింది అని చూస్తే 6వ వచనములో, ఆత్మీయులు బైబిల్ చూడండి, 6వ వచనంలో అతడు ఆ మాట నమ్మి అంటే అతడు దేవుడు చెప్పిన దానిని విశ్వసించి నమ్మి తర్వాత ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందెను అని వ్రాయబడి ఉంది. దేవుని ప్రజలమైన మనము ఎలా నడుచుకోవాలో ఈ వాక్యము తేటగా మనకు చెబుతుంది. విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానాలను పొందిన వారిని పోలి నడుచుకోవాలి. దేవుని బిడ్డలమైన మనము అబ్రహాము దేవుడు తనకిచ్చిన వాగ్దాన విషయంలో నమ్మాడు, ఓపికతో సహించి ఆ వాగ్దాన ఫలాన్ని పొందాడు. ఎంత అంటే తన భార్యకి కూడా వృద్ధాప్యం వచ్చేసింది, తనకి 100 ఏళ్ల వయసు, తన భార్యకి 90 ఏళ్ల వయసు. అయినా వారు ఏమనుకున్నారంటే విశ్వాస విషయంలో బలహీనులు కాక, రోమపత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది. విశ్వాస విషయంలో బలహీనులు కాలేదు, ఎందుకంటే దేవుడు నమ్మదగినవాడు అని. చూడండి, ఇది నమ్మిక, ఒక ప్రక్క నమ్మిక. దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చి అతనికి చెప్పినప్పుడు దానిని అతడు నమ్మారు. రెండవది, అతనిలో ఆ వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకున్నారు లేక ఎలా పొందుకున్నారు అని అంటే ఓపికతో సహించి. దేవుడు వాగ్దానం చేసిన దానిని మనము అబ్రహాము ఎలాగైతే నమ్మి ఓపికతో కనిపెట్టి లేక సహించి లేక ఓపికతో ఎదురు చూసి వాళ్ళు ఆ వాగ్దాన ఫలాలు పొందుకున్నారు, అలాగే ఈ కాలమందున్న మనము విశ్వాస విషయంలో మనము లేక మందులు కాకుండా విశ్వాసము చేత ఓర్పు చేత మనము వాగ్దాన ఫలాలు పొందుకున్నారే వారిని పోలి మనము నడుచుకోవాలి. మనకు దేవుడు అబ్రహాముకు ఇచ్చినట్టే మనకు కూడా అమూల్యమైన వాగ్దానాలు అత్యధికముగా మనకిచ్చారు. పేతురు పత్రికలో రాయబడి ఉంది, చదువుకోండి. అమూల్యములైన స్తోత్రం 2 పేతురు 1:4 అమూల్యములను అత్యధికములైన వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహించారు.
అబ్రహాము నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతును అనేది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం అయితే, మనకు ఇంకా అనేకమైన అమూల్యమైన వాగ్దానాలు అత్యధికముగా దేవుడు మనకు ఇచ్చారు. ఇప్పుడు ఇంకా మీరు చదివితే మొదటి యోహాను పత్రికలు ఉంటుంది, నిత్య జీవము అనుగ్రహించునన్నది ఆయన తానే మనకిచ్చిన వాగ్దానం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి యోహాను 2:25, నిత్య జీవము అనుగ్రహింతుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. ఇలా ఎన్నో వాగ్దానాలను దేవుడు మనకు, అమూల్యమైన వాగ్దానాలు దేవుడు మనకిచ్చారు. మరి ఆ వాగ్దానాలను మనము పొందుకొనున్నట్లు మనకేం కావాలి అని అంటే, 1 నమ్మిక, 2 మనకు ఓపిక. చెప్పండి, దేవుని వాక్యం కొరకు ఆకలి కొన్నవారు చెప్పండి, ఏం కావాలి మనకి? నమ్మిక, ఓపిక. నమ్మిక, ఓపిక. చెప్పండి అమ్మా అందరూ, నమ్మిక, ఓపిక. అబ్రహాము మరియు ఇంకా అనేక మంది పరిశుద్ధులు దేవుడు చేసిన వాగ్దానాలని ఓర్పుతోనూ విశ్వాసముతోనూ వారు పొందుకున్నారు. హల్లెలూయా. అర్థమవుతుందండి మీకు? ఊరికినే దేవుని వాగ్దానాల్ని ఎవరు పొందలేరు. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం చూద్దాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకములో ఆయన సశరీరుడిగా ఆయన సంచరించిన దినాల్లో ఎన్నో సుబోధలైన చేశారు. ఒకసారి ఆయన బోధిస్తూ చెప్పారు, ఇదిగో మనుష్య కుమారుడు విత్తనాలు విత్తుచున్నాడు. కొన్ని త్రోవ ప్రక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలన పడ్డాయి, కొన్ని చెప్పండి కొన్ని ముళ్ళ పొదల్లో పడ్డాయి, మరికొన్ని మంచి నేలన పడ్డాయి అని చెప్పారు. ఆ తర్వాత శిష్యులు ఏకాంతంగా ఉన్నప్పుడు యేసయ్యని అడిగారు, వీటి భావం ఏంటని. మీరు కావాలనుకుంటే లూకాసు వార్త 8వ అధ్యాయము చూడొచ్చు. అప్పుడు ప్రభువు చెప్పారు విత్తనాలను గుర్చిన ఉపమాన భావం. విత్తనము దేవుని వాక్యం. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనం అంటే సరిగ్గానండి, శ్రద్ధగా వినాలి. త్రోవ ప్రక్కన పడ్డ విత్తనం అంటే ఏమిటి? వారు వాక్యమును వినివారే కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు దుష్టుడొచ్చి వారిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. గనుక వారు వాక్యాన్ని విన్నారు కానీ నమ్మి రక్షణ పొందరు. విన్నారు అంతే, వారిలో వాక్యము దుష్టుడు ఎత్తుకుపోయాడు. ఎందుచేత వారు రక్షించబడలేకుండా ఉన్నారు? వారిలో దేవుని వాక్యము లేనందువల్ల. రెండవది, రాతి నేలన పడ్డ విత్తనం. దాని భావము, వేరు లేనందున రాతిలో వేరు వెళ్ళడానికి వీలు లేదు. రాతి నేల. అందుచేత వాక్యము నిమిత్తం కొంచెం శోధన కాలం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు వేరు లేనందున మాడిపోతుంది. అంటే కొంతకాలం వరకే నిలిచి ఉంటారు, ఆ తర్వాత కొంతకాలం విశ్వాసముగా ఉంటారు, ఆ తర్వాత తొలగిపోతారు. అరే ఎంత విచారకరం! కారణం వేరు లేదు ఆ నేలలో. రాతి నేల, బగినాలు. కొంతకాలము విశ్వాసముగా ఉంటారు, తర్వాత కోల్పోతారు. ఏదో శోధన వచ్చినప్పుడు పడిపోతారు అందులో. ఇక విశ్వాసాన్ని కాపాడుకోరు, నమ్మిక నుండి తొలగిపోతారు. నిష్ప్రయోజనం. 3,
ముళ్ళ పొద అనగా కాలము గడిచిన కొలది ఐహిక విచారాలు, ధన వ్యామోహాలులో పడిపోయి పరిపక్వముగా ఫలించనివారు. కాలము గడిచే కొలది ఈ జీవన సంబంధమైన వ్యాపారాలలో చిక్కుకుపోయి ఐహిక విచారాలు, ధనభోగాలలో పడిపోయి పరిపక్వత చెందనివారు. అదండి ముళ్ళ పొదల్లో పడ్డవారంటేను. చూసుకోండి మరి మీరు ఏ టైపో. ఇక నాలుగవది వాక్యమును మంచి మనస్సుతో వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు అని రాయబడి ఉంది అక్కడ. ఎలాగండి? మంచి మనస్సుతో వాక్యమును విని, దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారే ఈ మంచి నేలన పడ్డ విత్తనం లాంటి వారు. నా దేవుని పిల్లలారా, దేవుని వాక్యము మనలో ఫలించాలి అని అంటే నీవు చేయాల్సింది మంచి మనస్సుతో, అంటే దాని అర్థం మంచి మనస్సుతో అంటే దేవుని వాక్యము ఎడల నమ్మకం. కొందరు వింటారు, ఆయన బాగా చెప్పారు, ఈయన బాగా చెప్పారు, లేదా ఈయన బాగా చెప్పలేదు, ఆయన బాగా చెప్పారు. ఇదండి వాళ్ళ పాత్ర. ఇతరుల గురించి, వాళ్ళ గురించి నాలెడ్జ్ ఉండదు. ఇక చూడండి, ఇక్కడ మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు ఈ మంచి నేలన పడ్డ విత్తనం. అంటే ఇక్కడ అబ్రహాము దేవుని వాక్యం అతని దగ్గరకు వచ్చినప్పుడు అతడు మంచి మనస్సుతో, అంటే దేవుడు చెప్పిన మాటని నమ్మాడు. అదే మంచి మనసు. నమ్మాడు. రెండవది ఓపికతో కనిపెట్టాడు, లేక ఓర్పుతో సహించి 25 ఏళ్ళ పాటు 25 ఏళ్ళ పాటు నిండు వృద్ధాప్యం వచ్చింది, అయినా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు అని ఓపికతో ఎదురు చూశారు. గనుక ఇస్సాకును బహుమానంగా పొందుకున్నాడు. ఆకాశ నక్షత్రాల వల్ల అతని సంతానం ఉండునని దేవుని వాగ్దానం అతని పట్ల నెరవేర్చబడింది. నా దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని వాక్యము వింటున్న మీలో మీ ఆత్మీయ జీవితాలు 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలించే అనుభవాల్లో సాగాలి. కొంతకాలం నిలిచి ఏరు లేకుండా ఎండిపోయినట్టు, వింటున్న రక్షింపబడకుండా ఉండే అనుభవాల్లోనూ ముళ్ళ పొదల్లో పడిపోయిన ఇత్తనాలు అణగారిపోయినట్టుగా కాదు. అలాగ ఉండాలి అని అంటే మంచి మనసుతో దేవుని వాక్యాన్ని ఎవరైతే వింటారో, ఎవరైతే దాన్ని అవలంబించి ఉంటారో, ఎవరైతే దేవుని వాక్యము నమ్మిక ఉంచి ఓపికతో ఎదురు చూస్తారో వారిలో ఖచ్చితంగా ఆ ఫలించే అనుభవాలు కనబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓపిక అనే మాట మీకు ఈ రాత్రి దేవుని వాక్యంలో నుండి మీకు కొంచెం అర్థమయ్యేలా చెప్తాను.
దేవుని బిడ్డలమైన మనకు నమ్మికతో పాటు ఓపిక కూడా అవసరం. ఓర్పు, ఓపిక అనేది చాలా 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 ప్రాముఖ్యమైనది మన జీవితాల్లో. ఓపిక ఉండాలి. భార్యాభర్తల మీరు కుటుంబంలో మీ ఇద్దరి మధ్యలో ఏమైనా కొంచెం కష్టములు ఎదుర్కొంటున్నారా? పిల్లలు, కుటుంబ వ్యవస్థలో ఏవో నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, శ్రమలు, సమస్యలు ఉన్నాయా? అనారోగ్యము, బాధలు ఉన్నాయా? ఏమండి ఇంకా ఏవేవో మీకున్నాయా? అయితే దేవుని యందు నమ్మిక ఉంచిన మనకి ఏమండి నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీ జీవితంలో నమ్మికతో పాటు ఓపిక కూడా ఉండాలి. దేవునిని నమ్మిన మన జీవితంలో ఓపిక అనేది కూడా చాలా చాలా ఓపిక అనేది చాలా కావాలి. ఒకటి ప్రార్థించాలి, ప్రభువా నాకు ఓర్చుకునే ఓపిక నాకు ఈ తండ్రి అనుకోవాలి. బైబిల్ గ్రంథంలో, ప్రసంగి గ్రంథంలో రాయబడిన మాట, ఓర్పు అనేది గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా చేయును. ప్రతి మనిషికి ఓపిక అనేది అవసరం అండి. మీరు ఉద్యోగం చేస్తున్నారా? ఓపిక ఉండాలి. వ్యాపారం చేస్తున్నారా? ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. వ్యవసాయం చేస్తున్నారా? ఓపిక ఉండాలి. ఏమండి సేవకులకైనా ఓపిక ఉండాలి, విశ్వాసులకైనా ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఎంతకాలం అండి అని అనకూడదు. ఓపికతో ఎదురు చూడాలి. దేవుని వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మంచి మనసుతో చెప్పండి, విని మంచి మనస్సుతో నమ్మి ఓపికతో మనము ఫలించవలసిన వారమై ఉన్నాం. ఏలువాడు నీ మీద కోప్పడినప్పుడు నీ పనిలో నుండి నీవు తొలగిపోకు. ఓపిక ఉండాలి. ఓపిక ఉండాలి. ఓపిక నశించిపోకూడదు. విశ్వాసులమైన మనకు మన జీవితంలో అయ్యా ఎంతకాలం నమ్మిక తప్పిపోకూడదు, ఓపిక కోల్పోకూడదు. ఓ ప్రక్క నమ్మిక, మరో ప్రక్క ఓపిక మనకు అవసరం. అదే వాక్యం బోధిస్తుంది మనకు. వారంతా వాగ్దానాలను ఎలా స్వతంత్రించుకున్నారు? నమ్మికతోనూ లేక విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానాలను స్వతంత్రించుకున్నారు. యోసేపును చూడండి. యోసేపును గుర్తు చేసుకుందాం మనము రాత్రి. యోసేపుకు తన యవ్వన కాలంలో తన తండ్రి ఇంట్లో ఉన్నప్పుడు తనకి దేవుడు ఒక దర్శనమిచ్చాడు. ఒక దర్శనం, ఒక విజన్ అతనికి కలిగింది. అదేమిటి? తను తన పనులు నిలిచి ఉన్నట్టు, తన అన్నలు కోసినటువంటి వేసిన పనులు తనను చుట్టుకొని సాగిలిపడినట్టు అతనికి దర్శనం వచ్చింది. ఒక కల అయింది. తెల్లవారి వాళ్ళ అన్నలకి చెప్పాడు, నీవు నిశ్చయముగా మమ్మల్ని ఏలతావా అని వాళ్ళు అన్నారు. వాళ్ళ నాన్నగారు కూడా అన్నారు. అయితే నా దేవుని పిల్లలారు, ఇవి మనసులో తన యవ్వన కాలమందు తనకు ఒక చిన్నతనంలో తనకు కలిగినటువంటి దేవుడు చూపించిన ఒక దర్శనం, ఒక కళ. భక్తిగల దేవుని ప్రజలు జాగ్రత్తగా నిండి. అయితే దాని తర్వాత ఏమి సంభవించింది యోసేపు జీవితంలో? ఏమి సంభవించాయి దాని తర్వాత? వెనువెంట ఒకదాని వెంట వెంటనే అతను ఐగుప్తుకు రాజు అవ్వలేదు కదండి. వెంటనే ఇవేవి అది జరిగిపోలేదు. మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెనకరముగా ఉండదు. చాలామంది అనుకుంటారు ఒక్కసారిగానే పైకి వెళ్ళిపోవాలి అని. ఇక్కడ గమనించి చూడండి యోసేపు యొక్క జీవితం.
ఒక్కొక్క మెట్టు చూస్తే ఏమి ఏమి ఏ ఏ ఏ విధంగా యోసేపు నడిపించబడ్డారు. వాళ్ళ అన్నల దగ్గరికి తండ్రి మాట వినాలి కదా. ప్రతి కుమారుడు తండ్రి మాట వినాలి, ప్రతి కుమార్తె తల్లిదండ్రుల మాట వినాలి. బైబుల్ తెలియజేస్తున్న సత్యం అది. అన్ని విషయాల్లోనూ పిల్లలు తల్లిదండ్రుల మాట వినాలి. సో ఇక్కడ యోసేపుని పిలిచి వాళ్ళ డాడీ, నీ అన్నలు ఏమయ్యారో ఆచూకు తెలుసుకురమ్మన్నాడు. తప్పదు, వెళ్ళాలి. మంచిది నాన్నగారు, వెళ్తానన్నాడు, వినాలి. వెళ్ళాడు. ఇక్కడ లేరంటే తెలుసుకుని, ఎక్కడున్నారో, మందలు ఎక్కడ మేపుతున్నారో తెలుసుకుని ముందుకెళ్ళాడు, ఎత్తుక్కుంటూ వెళ్ళాడు. దగ్గరికి రానిచ్చి వాళ్ళు ఏం చేశారండి? కలలు కనేవాడు వస్తున్నాడు రా, ఈయన పట్టుకొని ఇక్కడ గోతులు వేసి ఈయన చంపేద్దాం, ఈయన కలలేమవుతాయో చూద్దాం అనుకున్నారు అన్నదమ్ములు. అలాగే వాళ్ళు అనుకున్నట్టే దగ్గరికి రానిచ్చి యోసేపుని ఒంటి మీద వస్త్రం కూడా తీసేసి బ్రతిములు ఆడుకున్నా వాళ్ళు వినకుండా పట్టుకుని ఒక లోయలో వేసేశారు. అయితే యోసేపుకు దేవుడిచ్చిన దర్శనం ఏమిటి? నీ పన నిలిచి ఉంటుంది. హల్లెలూయా. హృదయపూర్వకంగా దేవుని స్తుతించండి. హల్లెలూయా. కానీ ప్రతికూలంగా జరుగుతున్నాయి. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? గోతులో ఉన్నాడు. అయితే ప్రియులారా, తను గోతులో ఉన్నప్పటికీ కూడా తన హృదయములో దేవుడు చెప్పిన మాట మీద ఆ దర్శనం మీద తను నమ్మిక ఉంచి ఉన్నాడు. ఎలాగైనా దేవుడు పడిన గోతులో ఉంచడు, అందులో నుండి తీస్తాడు. ఏదైనా ఆయన చేస్తాడు, ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడు. ఆయన చేతకాని వాడు కాదు. అదేనండి విశ్వాస విషయమై మందులు కాకుండా ఉండడం అంటే అదే. వాళ్ళు అనుకున్నారు, అయిపోయింది, నీ చాప్టర్ అయిపోయింది, నీ కలలు ఏమవుతాయి, నీ దర్శనం ఏమవుతుంది, మేము చూస్తాం. కానీ మనుషులు ఆలోచనలు వ్యర్థమవుతాయి, కానీ దేవుని యొక్క సంకల్పం ఎన్నడూ నిరర్ధకము కాదని గుర్తుపెట్టుకోండి. దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ మార్గాన ఎవరో వచ్చారు, వేసిన వాళ్ళే తీసి అతన్ని వాళ్ళకి అమ్మారు. వాళ్ళు తీసుకెళ్ళి మరో చోట ఐగుప్తులో రోడ్డు మీద పెట్టి అమ్ముకున్నారు. ఆ దేశానిలో ఒక ప్రముఖమైన వ్యక్తి సుందరుడైన యోసేపుని తీసుకెళ్ళి కొనుక్కొని తన ఇంట్లో పనివాడిగా పెట్టుకున్నాడు. ఆ తర్వాత ఏమైందండి? కొన్ని ఏళ్ల తర్వాత యోసేపు అక్కడ నమ్మకంగా యథార్థంగా పనిచేస్తూ ఉంటే, బ్రతుకుతూ ఉంటే, యథార్థంగా ప్రవర్తిస్తూ ఉంటే, పవిత్రంగా జీవిస్తూ ఉంటే, యవనస్తుడైన యోసేపు మీద ఆ ఇంటి యజమానురాలు కన్నుబడింది. దేవుని వాక్యం వింటున్నారా? ఆ తరువాత తన జీవితాన్ని పతనం చేయాలి అనుకున్నాడు అపవాది. దైవ భయముతో తప్పించుకుని పారిపోయినాడు. చెయ్యని నేరానికి నిందమోపి భర్త వచ్చాక చెప్పి, నీవు ఇంట్లోకి తెచ్చిన యవనస్తుడు ఇదిగో ఇంత ఘాతకానికి పాల్పడ్డాడు, నేను తప్పించుకుని పారిపోయానని అబద్ధం చెప్పింది. ఆయన నమ్మాడు తన భార్య మాట. యోసేపుని తీసుకెళ్లి చెరలో పెట్టాడు. రాజు ఖైదీలు బంధించబడే స్థలం అది. కఠినమైన శిక్ష అనుభవించాడు. నేను ప్రియులరా, ఇప్పుడు యోసేపు జీవితంలో ఏమి జరుగుతున్నాయి? ఒకదాని వెంట ఏమి జరుగుతున్నాయి? అయినప్పటికీ కూడా యోసేపు విశ్వాసములో తప్పిపోలేదు. ఒకరోజు వచ్చింది,
ఇవన్నీ ఇలా జరుగుతున్నా అతడు ఓర్పుతో సహించి దేవుని మాట పట్ల, దేవుని వాగ్దానమును నమ్మి ఓపికతో ఓర్పు కలిగి వాటన్నిటిలో శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఓపిక కలిగి ఉన్నాడు గనుక ఒకరోజు ఒక అద్భుతమైనటువంటి దినం అతని జీవితంలో రానే వచ్చింది. చెరసాల్లో ఉన్న యోసేపును రాజు పిలిపించాడు, ఫరో పిలిపించాడు. ఎవరు? యోసేపు. ఎవరు? యోసేపు దగ్గరికి వచ్చారు. లే, రాజు నిన్ను పిలిపించారు. చూడండి ఎంత అద్భుతం. తన వల్ల మేలు పొందిన వాడు కూడా పక్కకి బయటికి వెళ్ళి మర్చిపోయాడు. ఆడు కూడా మర్చిపోయాడు. విశ్వాసఘాతకులండి. మనుషుల గురించి జాగ్రత్త పడండి, వాక్యం చెబుతుంది. మేలు పొందినవాడు కూడా మర్చిపోయాడు యోసేపుని. కానీ నమ్మిన దేవుడు అతన్ని మర్చిపోలేదు. దేవుడు ఒక్కడే మర్చిపోనివాడు. మర్చిపోయారు. అయినా ఏది ఏమైనా చూసారండి, ఒక పిలుపు, ఒక రోజు, ఒక శుభదినం. యోసేపు ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుటికి పిలువబడ్డారు. తనకైన కల చెప్పారు. దాని భావాన్ని యోసేపు ద్వారా అతడు పొందాడు. నీ వంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుడు మా దేశంలో ఎవరూ లేరు. నీవే నా ఇంటికి, నా దేశానికి అధికారిగా ఉండమని అప్పగించారు. ఎన్ని శ్రమల గుండా నడిపించబడ్డ యోసేపు జీవితంలో నమ్మిక తప్పిపోలేదు, విశ్వాసం నుండి తొలగిపోలేదు, దేవుని నుండి వేరైపోలేదు. ఎన్నో ఆటంకాలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. వీటన్నిటిలోనూ ఓపికతో ఎదురు చూచాడు. ఓపిక కలిగి ఎదురు చూచాడు. దేవుని వాగ్దానాన్ని అతని జీవితంలో నెరవేర్పు చూశాడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, అందుచేతే వాక్యం చెబుతుంది మనకు, మీరు మందులు కాక విశ్వాసముతోనూ ఓర్పుతోనూ దేవుని వాగ్దానాలను స్వతంత్రించుకున్నారే, మీరు వారిని పోలి నడుచుకోండి. ఇది ఇంత బాధ వచ్చేసరికి నూతిలో పడతాను, గోతులో పడతాననే వాళ్ళు విశ్వాసులండి. దేవుడు లేడు, దెయ్యం లేదు, గుడి లేదు, బడి లేదు, బైబిల్ లేదు అనేవాళ్ళు అది నమ్మిక ఉంచటమా? అది విశ్వాసమేనంటారా? అది దేవుని యందు నమ్మిక ఉంచటమా? కాదు. దేవుని మాట ఎన్నడూ తప్పిపోదు. ఆమేన్. నేను చెప్తున్నాను రాత్రి, ఓర్పు చాలా అవసరం. ఓర్పు చాలా అవసరం. మీరు ఎలాంటి బాధ అనుభవిస్తున్నా కానీ వాటి మధ్యలో ఉన్న మీకు ఈ ఓపిక అనేది చాలా అవసరం. ఆ ఓపిక కలిగి ఉండాలి. అబ్రహాము ఓపికతో, నమ్మికతో దేవుని వాగ్దానాల్ని పొందారు. ప్రైజ్ ద లార్డ్. ఇంకో మాట మీకు తెలియజేస్తాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. మీ హృదయాలలో దేవుని వాక్యం నింపుకోండి. లేకపోతే త్రవ పక్క పడ్డ విత్తనాలు పక్షులు ఎత్తుకుపోయి చూసారా, అలా ఉంటుంది మరి తర్వాత నీ జీవితం. సరిగ్గా కూర్చొని బైబిల్ చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 4-5 వచనాలు. శ్రమల యందును, ఇబ్బందుల యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలలోను, అల్లర్లలోను, ప్రయాసములలోను, జాగరములలోను, ఉపవాసములలోను,
మిగుల ఓర్పు గలవారమై. మిగుల ఓర్పు గలవారమై. ఇప్పుడు శ్రమలో ఉన్నప్పుడే ఓర్పు ఉండాలి. స్తోత్రం. ఇబ్బందులు వచ్చినప్పుడే ఓర్పు ఉండాలి. అవసరం అప్పుడే, ముట్టప్పుడు కాదు. ఇరుకులు వచ్చినప్పుడే, ఇరుకులో ఉన్నప్పుడే ఓర్పు కావాలి. నెక్స్ట్, దెబ్బలు యందు, చెరసాలల్లో, అల్లర్లలో, ప్రయాసల్లో, జాగరాలు, ఉపవాసంలో, ఎన్నిటిలోనూ మిగుల ఓర్పు గలవారమై. ఓర్పు 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 లేకపోతే ఏముంది? అంతే, బద్దలవుద్ది అంతే జీవితం. ఓర్పు కావాలి. అంతేగాని దేవుడు ఉంటే నాకు ఈ శ్రమలు ఎందుకు, నేను ఇంత నీతిగా యథార్థంగా భక్తి చేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను, ఉపవాసం ఉంటున్నాను, మోకాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నాను, ఏంటి నాకేంటి అని అనుకుంటే అది కానే కాదు. ఓర్పు ఉండాలి. నమ్మిక ఓ ప్రక్క, ఓపికతో ఓ ప్రక్క మనం ఉండాలి. శ్రమల జీవితంలో బైబిల్ గ్రంథం అంతట్లో మధ్యన ఉంది యోబు గ్రంథం. అటు పాత నిబంధన భక్తులకి, ఇటు కొత్త నిబంధన భక్తులకి యోబు ఒక మాదిరి, ఒక ఉదాహరణ. తన జీవితంలో శ్రమలు చూడండి. నీతిమంతుడు, యథార్థవంతుడు తన జీవితంలో వచ్చిన శ్రమలు చూడండి, ఇబ్బందులు చూడండి, శోధనలు చూడండి. అయితే ఏమన్నారండి? ఎలా ఉన్నారు? వాటన్నిటిలోనూ సహనము కలిగి ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. అపోస్తులు చెప్పారు, వీటన్నిటిలోనూ ఓర్పు, మిగుల ఓర్పు గలవారమై ఉన్నామని. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 2-3 వచనాలు కూడా మనకి వర్తమానంలో మనకి అవసరం అవుతాయి ఆ మాటలు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసువైపు చూచుచు మెదుటున్న పందెములో ఓపికతో పరిగెడదాం. ప్రైజ్ ద లార్డ్. ఓపికతో పరిగెట్టండి. ఓపికతో జీవించాలి. ఓపికతో కనిపెట్టాలి. ఓపిక అవసరం. ఆ కిందనే ఉంది, పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను మీరు తలంచుకోండి. యేసయ్యకు విరోధంగా పాపాత్ములు, ఆయనకు విరోధంగా ఆయన చేసిన తిరస్కారము అంతా కూడా ఆయన ఓర్చుకున్నారు. పాపాత్ములు ఆయనను తిరస్కరించినప్పుడు అంతా ఓర్చుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున మిమ్మల్ని ఎవరైనా తిరస్కరిస్తే, మిమ్మల్ని ఎవరైనా దూషిస్తే మరి ఓర్చుకుంటున్నారా? మనం ఓర్చుకోవాలి. హల్లెలూయా. ఓర్చుకోవాలి. అలా ఓర్చుకున్నప్పుడే దేవుని వాక్యము నీలో ఫలిస్తుంది. దేవుని వాగ్దానాలు నువ్వు అనుభవించగలుగుతావు, నీ పట్ల నెరవేర్చబడతాయి. ఓపిక ఉండాలి. శ్రమల గుండా నడిపించబడుతున్నప్పుడు ఓపిక ఉండాలి. దూషించబడిన, తృణీకరించబడిన, తిరస్కరించబడిన, త్రోసివేయబడిన, అలాగే కుటుంబంలో కలిగే శోధన, బాధల్లో, శ్రమల్లో, ఇరుకులు, ఇబ్బందుల్లో, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా విశ్వాసులమైన మన జీవితాల్లో ఓపిక అనేది చాలా అవసరం. ప్రతి విషయంలోనూ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఓర్పు కలిగి ఉండాలి. స్తోత్రం. మీకు ఇంకో మాట చెప్తాను నేను. యాకోబు పత్రికలోకి వెళ్దాం రండి. అక్కడ చూడండి, లేఖనంలో ఏమని వ్రాయబడి ఉందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో
7వ వచనం చదువుకుంటే 7, 8 వచనాల్లో, సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. ఎంతవరకు అండి? ఎంతవరకు అండి? ఎంతకాలం అండి? ఎంతకాలం అండి? ఎంతకాలం అండి? ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండాలి. ఏమే లాజరు బ్రతుకు దినాల్లో చూస్తే ఒక ధనవంతుని ఇంట అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో తను కడుపు నింపుకున్నారు. శరీరం మీద వ్యాధి కలిగింది, కురుపులు వచ్చాయి. చివరికి తన అవసాన దశలో కుక్కలు నాకాయ కురుపులు కూడా. దయనీయమైన పరిస్థితి. అబ్రహాములాగా కొత్త నిబంధనలో లాజరు ఆశీర్వదించబడినట్టు అన్ని విషయాల్లో పాత నిబంధనలు అబ్రహాము ఆశీర్వదించబడ్డారు. ఆ మాదిరిగా లాజరు జీవితాన్ని మనం చూడలేము. అయినప్పటికీ కూడా వీటన్నిటిలో కూడా అతడు చనిపోయి పరలోకం చేరే వరకు కూడా ఓపికతోనే విశ్వాస జీవితాన్ని కొనసాగించుకున్నారు. గనుకనే అతన్ని గూర్చి ఇతడైతే కష్టం అనుభవించాను అని దేవుడు అతని గూర్చి మరిచిపోకుండా చెప్పారు. కొత్త ప్రకటన గ్రంథంలో ఉంది, నీ కష్టము నేను ఎరుగుదును. కష్టము ఎరగడమే కాదు, నీ కష్టం ఎరిగిన దేవుడు దాని ప్రతిఫలం కూడా పరలోకంలో ఆ స్టెప్లోనే ఉంచుతాడు. దేవుడు ఏ మెట్టు మీద ఉంచాలో, ఏ ప్లేస్లో ఉంచాలో, ఏ స్థానంలో ఉంచాలో అక్కడే ఉంచుతాడు. అందరికీ ఒక విధమైన బహుమానం ఉండదు. వారి వారి క్రియలను బట్టి. అది గొప్ప మర్మం. అది పరలోక దర్శనం, ఆ యొక్క వివరం. గనుక ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. కిందన ఒక చూడండి, వ్యవసాయకుడు తొలకరి వర్షము కడవరి వర్షము సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టుకొనును గదా. ఈవేళ విత్తనం వేసొచ్చి రేపు సంచులు తీసుకొని వెళ్తారా? వ్యవసాయకుడు చూడండి, అతడు తొలకరి వర్షముతో నాటులేస్తారు, తొలకరి ఇంచగానే విత్తనం వేస్తారు. కడవరి వర్షముతో ముదురు గింజలు పంట పండిన తర్వాత ఆ పొలములో పండిన ఆ పంటని ఇంతవరకు తొలకరి వర్షముతో చల్లి వేసి కడవరి వర్షముతో ఆ విలువైన పండిన పంట కొరకు ఓపికతో, చెప్పండి ఎలాగా, ఓపికతో కాచుకొనుచు కనిపెడతాడు. హల్లెలూయా. ఓపిక, ఓపిక. ఆ ఓపికతో కనిపెట్టి ఆ దినం ఆ విలువైనటువంటి ఆ భూమి పండిన పంటను మోసుకొని తీసుకొని వెళ్తాడు, సంతోషిస్తాడు. కింద ఉంది 8వ వాక్యంలో, ప్రభు రాక సమీపించుచున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి. ప్రభు రాక సమీపిస్తుంది, ఓపిక కలిగి ఉండండి. ఇంకెంతకాలం ఈ శ్రమలో, ఇంకెంతకాలం ఈ కన్నీళ్ళు, ఇంకెంతకాలం ఈ బాధ, ఇంకెంతకాలం ఈ కురుపులు, ఇంకెంతకాలం ఈ దరిద్రులు, ఏదైనా ఒకప్పటికి కదా ప్రభు రాక సమీపిస్తుంది. శ్రమలన్నీ విడిచిపెట్టి దేవుని సన్నిధానములో మనము ఉండబోతా ఉన్నాము. కావున ఓపికతో వ్యవసాయకుడు
ఓపికతో విలువైన భూఫలము కొరకు ఎదురు చూచినట్టే మనము కూడా నిత్య జీవం అనే పంటను కోయుటకు పొందుకొనుటకు మనము ఓపికతో మనము వ్యవసాయకుడులాగా మనం ఎదురు చూడాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఓపిక ఉండాలి. కింద ఉంది, సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనక్కండి. దేవుని మీద సనగొద్దు. పాత నిబంధనలో ఐగుప్తు నుండి తీసుకురాబడిన ఇశ్రాయేలు ప్రజలు ఏమండి ఎన్నో అద్భుతాలు కళ్ళతో చూసిన వాళ్ళు, అరణ్యములో మన్నా తిన్నవాళ్ళు, ఎడారిలో బండలో నీళ్లు తాగిన వాళ్ళు, సముద్రములో ఆరిన నేల మీద నడిచొచ్చిన వాళ్ళు, ఎన్నో అద్భుతాలు చూసిన ప్రజలు నమ్మికను కోల్పోయారు. నమ్మికను కోల్పోయారండి. ఓపిక లేదు, మనం వెళ్ళలేము, మనం చూడలేము, మనం పొందలేము అన్నారు. అంతే, వారు పొందలేదు. అందుకనే వాక్యం మనకు చెబుతుంది, మీరు మందులు కాక, అంటే విశ్వాసము కోల్పోయిన వారు గాక, మందామతులు గాక, స్పిరిచువల్గా డల్ అయిపోయిన వాళ్ళుగా ఉండకుండా, వెనకబడిపోయిన వాళ్ళు, మందామతులు అయిపోయిన వాళ్ళలాగా కాకుండా, మీరు విశ్వాసముతోనూ ఓర్పుతోనూ వాగ్దానాలను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకోండి. కాలేబు యెహోషువలు అయితే నిశ్చయముగా మనం వెళ్తాం, అది విశ్వాసం, అది నమ్మిక. ఆమేన్. దానిని జయించుటకు మన శక్తి చాలు. నిశ్చయముగా దేవుడు మన యందు ఆనందించి దాంట్లో మనల్ని ప్రవేశపెడతారు, అది నమ్మిక. ఇన్ని సంవత్సరాలైనా వారు విశ్వాసములో మందులు కాలేదు. కనుకనే దేవుడు చెప్పాడు, కాలేబు మంచి మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతన్ని అందులో ప్రవేశపెడతాను. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు విశ్వాసములో సాగి ఉంటారు. అయితే ప్రభు రాక సమీపించింది ఇప్పుడు, అప్పుడు కంటే ఇప్పుడు. గనుక మీరు ఓపికతోనూ విశ్వాసముతోనూ నిత్య జీవమును గూర్చిన వాగ్దానాన్ని మనము స్వతంత్రించుకొనాలి. దాని కొరకు మనకు ఓపిక, నమ్మిక మనకు అవసరం. దినదినము ప్రతి దినము మనకు అవసరమైనవి రెండు, నమ్మిక, ఓపిక. హల్లెలూయా. చాలామంది ఏమడుగుతారంటే, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి తండ్రి, పరలోక ప్రార్థన. నేను కాదంటలేదు, కాదని ఎవరనరు. అంతేకాదండి, దేవుని వాక్యమును మంచి మనస్సుతో, దేవుని వాక్యమంతా అది ఒకటే కాదు, దేవుని వాక్యమును మన హృదయములో ఉంచుకొని దానిని అవలంబించి వాక్యాన్ని అవలంబించాలి. దాన్ని అవలంబించి ఓపికతో మనము ఫలించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మనం ఫలించుట వల్ల, భూమి మీద మన ఆత్మీయ జీవితం ఫలించుట వల్ల, అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. యోహాను 15:16 ఉంది ఆ మాట, మీరు వెళ్ళి ఫలించుటకు, మీ ఫలము నిలిచి ఉండుటకు నేను మిమ్మలను ఏర్పరచుకున్నాను. ప్రియులారా, ఆయన యందు, ఆయన వాక్యమందు నువ్వు నిలిచి ఉంటే ఫలిస్తావు. ఆయన నుండి వేరైపోతే ఎండిపోయిన కొమ్మతో సమానం. ఎప్పుడైతే ఒక తీగ దాని కాండములో నుండి వేరైపోతుందో, తెగిపోతుందో, ఆ తర్వాత అది క్రమేణా ఒళ్ళిపోతుంది, తర్వాత పూర్తిగా ఎండిపోతుంది. ఒక చెట్టులో నుండి కొమ్మ జారిపోతే, ఏ గాలుకో పెనుగాలుకో దాన్ని చెట్టు నుండి తెగిపడిపోతే, కొద్ది రోజులు ఆకులు పచ్చగానే ఉంటాయండి, కొన్ని గంటలు, కొన్నింటికి కొన్ని రోజులు కూడా ఉండొచ్చు. ఆ పిందెలు కొద్ది రోజులు పచ్చగానే ఉండొచ్చు, కానీ అవి పక్వానికి
రావు. విశ్వాసులైన మీరు కూడా, మనం కూడా, మనలో ప్రతి ఒక్కరము కూడా ప్రభు రాక సమీపించుచున్నది గనుక ఆయన వచ్చే వరకు కూడా విశ్వాసముతోనూ ఓపికతోనూ మనము ఎదురు చూస్తూ నిత్య జీవమును అనుగ్రహించునని దేవుడు మనకు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకోవాలి. చెప్పండి అందరూ, హల్లెలూయా చెప్పండి. మందులు కాకూడదు, జాగ్రత్త. దేవుని వాక్యాన్ని విన్న మీరంతా, నా సహోదరి సహోదరులారా, ఈ మాటలు విన్న మీరు ఈ మాటలన్నిటినీ గ్రహించుకొని మీ హృదయాల్లో నింపుకొని ఎలాగున మీ ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నారో ఒకసారి మీలో మీరే పరిశీలన చేసుకోండి. ఎందుకు కొందరు జీవితాలు ఫలించవు? ఎందుకు ఫలించని స్థితి, వాక్యం కొందరు హృదయాల్లో ఫలించకపోవడానికి కారణాలు ఏంటి? వాక్యాన్ని గ్రహించలేకపోవటం వల్ల వారు రక్షణ పొందరు. వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకుపోతున్నాడు గ్రహించలేనందువల్ల. రెండవది, ఎందుకు కొంతకాలం విశ్వాసం నుండి కొంతకాలం తరువాత ఒకప్పుడు విశ్వాసంగా జీవించిన వాళ్ళు ఆ తరువాత అవిశ్వాసులుగా మారిపోవడానికి కారణం ఏంటి? వేరు లేదు. అంటే నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు లేకపోయింది, మాడిపోయింది. 3, వాక్యం కొందరిలో ఎందుకు ఫలించట్లేదు అంటే ఈ జీవన సంబంధమైన విచారాలు, వ్యామోహాలు, ఇహలోక సంబంధమైన ధనభోగాలు వాటిని అణిచేస్తున్నాయి. ఈ పై 3 రకాల నేలల్లో పడ్డ విత్తనం ఫెయిల్ ఉంది. 4వ రకము నేల మంచి నేల అన్నారు దాన్ని. మంచి మనసుతో వాక్యం విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఆ వ్యక్తిగా ఆ స్థితిలో మనం ఉండాలి. అలాగున మీరు ఉండాలి. అలాగున మీరు ఉందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు శ్రమల గుండా వెళ్ళారు, అయినా దేవుని యందు విశ్వాసములో నిలిచే ఉన్నారు. ఎక్కడ అవాంతరాలు వచ్చినా, ఎలాంటి తుఫానులు ఎదురై సుడిగాలులు చుట్టుకున్నా దేవుని యందలి విశ్వాసమును పాడు చేసుకోలేదు, కోల్పోలేదు. పవిత్రతలో నుండి తొలగిపోలేదు, పడిపోలేదు. నమ్మికలో తప్పిపోలేదు. ఓపికతో దైవ దర్శనాన్ని చూస్తూ ఓపికతోనే ఎదురు చూశారు. రాత్రి గడిచి సూర్యోదయమైనట్టుగా తన జీవితములో అంధకారం వైదొలిగింది, వెలుగు ప్రకాశించింది. ఒక ఉన్నతమైన ఒక శుభదినం, ఉన్నతమైన పిలుపు, రాజు దగ్గరికి రమ్మని. ఆ తర్వాత అతని దర్శనం నెరవేర్చబడింది. ఆ తర్వాత రోజుల్లో వాళ్ళ అన్నదమ్ములు తండ్రితో సహా అందరూ వచ్చి సాగిలపడతారు. దేవుని వాగ్దానం ఎప్పుడూ తప్పిపోదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నేను ప్రభువుని తెలుసుకున్న కొత్తలో ఆ రోజుల్లో ప్రభు అనేక సార్లు నాకు దేవుడు ఆయన చిత్తాన్ని, ఈరోజు నేను దేవుని సేవ చేస్తున్నాను, ఈ పరిచర్య ఇదంతా ఏమీ లేనప్పుడు, మీరెవరూ నేను నా ముఖం చూడనప్పుడు దేవుడు నాకు ఆ రోజుల్లో ఈ సేవా దర్శనాన్ని దేవుడు చూపించారు. చెప్పాను మీకు అనేక సార్లు. ప్రైజ్ ద లార్డ్. ఆ దర్శనం, దేవుడిచ్చిన దర్శనం ఈ విధంగా ఈరోజు నా పట్ల
దేవుడు నెరవేర్చాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాముకు దేవుని వాక్కు అతని దగ్గరికి వచ్చింది, నేను నిశ్చయముగా ఆశీర్వదింతానని. ఓపికతో దేవుడు చెప్పిన మాట యందు నమ్మిక ఉంచాడు, ఓపికతో ఎదురు చూశారు. చక్కటి మాటలండి. నేను బైబిల్ చదువుకున్నప్పుడు నా గుండెల్లో దాచుకుని నోట్స్లు రాసుకున్నాను. యెహోవా వాక్యం అతని దగ్గరికి వచ్చిందంట. ఈరోజు సేవకులు మేము చెబుతున్నాం మీకు, ఆ రోజు దర్శనం అందే దేవుని వాక్యం వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఏమని వచ్చిందో ఆ వాగ్దానం అంతా ఆదికాండం 15వ అధ్యాయము ఆ మొదటి ఇంచుమించు 5 వచనాలు. నువ్వు భయపడకు, నేను నిన్ను నిశ్చయముగా ఆశీర్వదింతాను. 6వ వచనంలో అబ్రహాము దేవునిని నమ్మెను అంటే దేవుడు చెప్పిన మాట నమ్మకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచి నీవు దేవుని మాట నమ్మకుండా ఎలా ఫలిస్తావు? ఎలా వాగ్దానాలు పొందుతావు? నమ్మాలి, ఓపిక కలిగి ఉండాలి. నమ్మి, దేవా నీవు మాట ఇచ్చావు, దాన్ని ఈరోజే నా పట్ల నెరవేర్చు. ఈరోజు నెరవేర్చవలసింది అయితే ఈరోజే దేవుడు చేస్తాడు. అయితే నీ జీవితంలో గాడ్స్ ప్లాన్, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉందో ఆ విధంగా మనం నడిపించబడాలి. దాని కొరకు ప్రతి విషయంలోనూ విశ్వాసులారా ఓపికతో మనము కనిపెట్టాలి. దేవుడిని నిడువడు, ఎడబాయడు, నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు, నీ కార్యము సఫలపరుస్తాడు. దేవుడు ఆయన ఏమైతే అమూల్యమైన వాగ్దానాలు అత్యధిక చెప్పారో అన్నీ నెరవేరుస్తారు. మనకు అవసరం. నేను స్వస్థపరిచేహో అని దేవుడు సహాయం చేస్తారు, స్వస్థతను కలగజేస్తారు. మనము నమ్మికతో ఓపికతో మనం ఉండాలి. స్తోత్రం. హల్లెలూయా. ఈ విధంగా ఫైనల్లీ చివరిగా నేను చెప్పాను మీకు, వ్యవసాయకుడు వలె ప్రభువు రాకడ వరకు మనం ఓపికతో, ప్రభు రాక సమీపిస్తుంది, ఓపికతో మనం ప్రభు రాకడ కొరకు మన విశ్వాసముతోనూ ఓపికతోనూ మనం ఎదురు చూడాలి. ఆమేన్. అంచె దినాల్లో అనేకులు వచ్చి అంటారంట, లోకం పుట్టింది మొదలుకొని ఇలాగే ఉంది, ఏది ప్రభు రాకడా అని కొందరు అంటారంట. అది కూడా పరిశుద్ధాత్ముడు ముందుగానే చెప్పాడు. అలాంటి ఆత్మలకు, అలాంటి బోధలకు చెవి ఇవ్వకూడదు. మనము ఆయన నిశ్చయముగా ఆయన వాగ్దానం నెరవేరుతుంది. ఆయన వస్తారు, ప్రభువు మనకి నిత్య జీవాన్ని ఇస్తారు. ఆయన వస్తారు, నిత్య జీవాన్ని, నిత్య మహిమను ఆయన ఆ సియోనులో ప్రభువు మనకిస్తారు. దాని కొరకు మనము ఎదురు చూడాలి. మన విశ్వాసాన్ని కోల్పోకూడదు. ఈ మాటలన్నిటినీ దేవుడు మీ హృదయాల్లో ఫలింపచేయునుగాక. ప్రభువు ఈ మాటలన్నీ మీ హృదయాల్లో స్థిరపరచునుగాక.